గుడ్ మార్నింగ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్. వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. ఈరోజు మనము పేజీ నెంబర్ 20లో ఉన్నటువంటి ఆ దీర్ఘంతో వచ్చే వర్డ్స్ని నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ ఎట్ ద పేజీ నెంబర్ 20లో ఉన్నటువంటి లెటర్స్ని చెప్తాను చూడండి. కాకు దీర్ఘమిస్తే కా, కాకు దీర్ఘమిస్తే కా, గాకు దీర్ఘమిస్తే గా, ఘాకు దీర్ఘమిస్తే గా, చాకు దీర్ఘమిస్తే ఛా, చాకు దీర్ఘమిస్తే ఛా, జాకు దీర్ఘమిస్తే జా, ఝాకు దీర్ఘమిస్తే ఝా, టాకు దీర్ఘమిస్తే టా, టాకు దీర్ఘమిస్తే ఠా, డాకు దీర్ఘమిస్తే ఢా, డాకు దీర్ఘమిస్తే ఢా, అనా, అనాకు దీర్ఘమిస్తే అనా, తాకు దీర్ఘమిస్తే తా, థాకు దీర్ఘమిస్తే థా, దాకు దీర్ఘమిస్తే దా, దాకు దీర్ఘమిస్తే ధా. అన్ని దీర్ఘాలే. ఓకేనా? కేర్ఫుల్ సి అనాలి మీరు. నాకు దీర్ఘమిస్తే నా, పాకు దీర్ఘమిస్తే పా, పాకు దీర్ఘమిస్తే ఫా, బాకు దీర్ఘమిస్తే భా, భాకు దీర్ఘమిస్తే భా, మాకు దీర్ఘమిస్తే మా, యాకు దీర్ఘమిస్తే యా, రాకు దీర్ఘమిస్తే రా, లాకు దీర్ఘమిస్తే లా, వాకు దీర్ఘమిస్తే వా, షాకు దీర్ఘమిస్తే షా, షేక్ దీర్ఘమిస్తే షాకు దీర్ఘమిస్తే షా, షాకు దీర్ఘమిస్తే షా, సాకు దీర్ఘమిస్తే సా, హాకు దీర్ఘమిస్తే హా, హాకు దీర్ఘం ఇలా ఉంటుంది. ఓకేనా? దీన్ని పొల్లు అంటారు. ఓకే, నెక్స్ట్ అలా దీర్ఘమిస్తే అలా, అక్షాకు దీర్ఘమిస్తే అక్ష, రౌతికి దీర్ఘమిస్తే రౌతి. ఓకేనా? ఇవి మీరు పలుకొస్తేనే మీకు వర్డ్స్ రీడింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. మరి మీకు 2 లైన్స్ బుక్ వచ్చింది కదా, ఆ 2 లైన్స్ బుక్లో మీరు ఇలా 2 లైన్స్ బుక్ ఉంటుంది మీకు. మీ మమ్మీని చూడమనండి మీ బ్యాగ్లో. ఓకేనా? మీ బ్యాగ్లో 2 లైన్స్ బుక్ ఉంటే ఇలాంటి 2 లైన్స్ బుక్లో ఇలా తలక ఫస్ట్ ఏం పెట్టించుకోండి, మీరు కక్కలతో పెట్టించుకోండి. ఓకేనా? కా, కాకు దీర్ఘమిస్తే కా, కాకు గుడిస్తే కీ, కాకు గుడి దీర్ఘమిస్తే కీ, కాకు కొమ్మిస్తే కు, కాకు కొమ్మి దీర్ఘమిస్తే కు, కాకు రుతమిస్తే క్రు, కాకు రుతన దీర్ఘమిస్తే క్రూ. ఓకే, ఇక్కడి వరకు మమ్మీని పెట్టిమనండి మీ 2 లైన్స్లో. కా, కవి దీర్ఘమిస్తే కా, కాగుడిస్తే కీ, కాకుడు దీర్ఘమిస్తే కీ, కాకు కొమ్మిస్తే కు, కాకు దీర్ఘమిస్తే కు, కాకు రుతమిస్తే క్రు, కాకు రుతన దీర్ఘమిస్తే క్రూ. ఇది 2 లైన్స్లో డైలీ ఒకటి రాయాలి. నేను డైలీ పెట్టిస్తా. ఒకవేళ నేను మర్చిపోయినా కంటిన్యూషన్గా మీరు రాసుకుంటూ వెళ్ళాలి డైలీ ఒక పేజీ. ఓకే, నెక్స్ట్ మరి ఈ లెసన్లోకి వెళ్దామా? మనము ఈ లెసన్లోకి వెళ్దామా? ఆ మాత్రం లెసన్లోకి వెళ్దామా? వెరీ గుడ్. చూడండి, జామా. జామ అంటే తెలుసా? జామ పండు. ఓకేనా? నెక్స్ట్ తాత. తాతయ్య ఉన్నారా మీకు? ఏం చేస్తున్నారు? కథలు చెప్తారా మీకు? పాప, పగ్గిరమిస్తే పా, పా, పాప. ఫస్ట్ది జామ, జగదిరిమిస్తే జా, మా, జామ, తగిరిమిస్తే తా, తా, తాత, పగ్గిరిమిస్తే పా, పా, పాప. పాప అంటే ఎవరు? చిన్న పాప. ఓకే, నెక్స్ట్ వన్ చాప. చాప అంటే తెలుసా? మ్యాట్. ఇది చాప. ఓకేనా? వాన, వాన మీన్స్ రెయిన్, వాన. నెక్స్ట్ బాట. బాట మీన్స్ దారి. ఓకేనా? వే. బాట, బాట మీన్స్ దారి. ఓకే, బాట. ఇవి సిడబ్ల్యూలో ఈచ్ 1 2 టైమ్స్ రాయాలి. జామ, జామ, జామ రాసిన తర్వాత 1 లైన్ చెల్లిలో రాయాలి. మీకు
సిడబ్ల్యూ ఉంటుంది కదా, సిడబ్ల్యూలో ఇది సిడబ్ల్యూ బుక్ అనుకోండి సపోజ్. ఇలా జామా, మళ్ళీ జామా అని రాసేసి వన్ లైన్ లీవ్. నెక్స్ట్ తాత, లైక్ దిస్ రైట్. ఓకే, ఇలా రాయాలి. ఇలా రాస్తే సిడబ్ల్యూ మీకు ప్రాక్టీస్ అవుతుంది, నీట్గా ఉంటుంది. ఓకేనా, మీకు వర్డ్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఓకేనా. ఇప్పుడు మనము జామా, తాత, పాప, చదివిస్తే చాప, చాప, వగ్దిరిమిస్తే బా నా, వాన, వగ్దిరిమిస్తే బా బాట, బాట మీన్స్ దారి. ఓకేనా. ఇప్పుడు మనము ఈ ఊయల పాట నేర్చుకుందామా? మరి ఊయల పాట నేర్చుకుందామా? ఓకే. ఊయల పాట పాడా, శారద ఆట ఆడా. ఊయల పాట పాడ, ఊయల పాట పాడు. ఓకే. శారద ఆట ఆడు, శారద ఆట ఆడు. ఆనందాల పాపలు, ఆనందాల పాపలు, పాపలు అంటే చిన్న పాపలు. ఓకేనా. ఆనందాన పాపలు ఎట్లా ఉంటారు? హ్యాపీగా ఉంటారు ఊయల ఊదే. అలాగే ఆకాశాన తారలు, తారలు మీన్స్ స్టార్స్, తారలు మీన్స్ స్టార్స్. మళ్ళీ అనండి. ఊయల పాట, ఊయల పాట పాడ, శారద ఆట ఆడ. ఆనందాన పాపలు, ఆకాశాన తారలు. ఉయ్యాల ఊతుంటే పాపలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా మీకు? అదే సాంగ్ ఇది. ఓకేనా. ప్రాక్టీస్ ఇట్. ఇప్పుడు పట్టణం చూడండి. పట్టణం, పట్టణం అంటే తెలుసా? చదవడం, చూస్తూ చదవడం. పట్టణం. ఓకే. ఈ పట్టణంలో మీరు చూసుకుంటూ చదవాలి. ఏంటి అవి? కాక, పాక, వాక, తాత. వచ్చిందా? నెక్స్ట్ అన్నిటికీ దీర్ఘం గమనించండి. మూత, పాత, మాత. వచ్చిందా? నెక్స్ట్ రాత, వాత, కారం, ఏందా? గారం. ఉదిరిస్తే గా, రక్షణ గారం. దారం, పాఠం, పాఠం. వారం, వారం. ఓకే. వీక్, వారం మీన్స్ వీక్. లాస్ట్ వన్ సారం. వీటిని చూస్తూ చదవడం రావాలి. ఓకేనా. సే అగైన్. పఠనం మీన్స్ చదవడం, పఠనము మీన్స్ రీడింగ్ చేయడం, చూస్తూ చదవడం. కాక, పాక, వాక, తాత, మూత, పాత, మాత. రాత, వాత, కారం, గారం, దారం, పాఠం, వారం, సారం. ఇవి చూసుకుంటూ చదవడం రావాలి. దిస్ బిట్. ఓకేనా. ఓకే. ఇప్పుడు అర్థమైందా? వీటిని పలకాలి. కగ్దిరిమిస్తే కా, కగ్దిరిమిస్తే కా అని చదవాలి మీరు డైలీ. ఇది 2 లైన్స్లో రాయాలి. కక్కల గుంతం. ఈ వర్డ్స్ సిడబ్ల్యూలో లైక్ దిస్ రైట్ ఎవ్రీబడి. ఓకేనా. ఈ విధంగా సిడబ్ల్యూలో రాయడం నేర్చుకోండి. చూడండి. ఇప్పుడు కింది అక్షరములతో పదాలు తయారు చేయండి, పదాలను తయారు చేయండి. సెకండ్ బిట్. కింది అక్షరములతో
అక్షరములతో అక్షరములతో పదాలను తయారు చేయండి. ఓకే, మరి ఏంటో చేద్దామా? చూడండి, లెటర్స్ ఇచ్చాడు మనకి. జా లెటర్ జగ్గిరిమిస్తే జా, తాకు దిరిమిస్తే తా, మాకు దిరిమిస్తే మా, పాకు దిరిమిస్తే పా, మా, తా, పా, లా. ఈ లెటర్స్ తోటి మనము పదాలు తయారు చేయాలి. ఓన్లీ ఈ లెటర్స్, ఓకేనా? ఈ లెటర్స్లో మనము 2 కానీ 3 కానీ 2 తీసుకొని 4 కానీ పదాలను తీసుకొని తయారు చేయాలి. ఏంటిగా చేద్దాం. ఇగో జా ఉందా? జా ఉన్న మానేస్తే ఏమవుతుంది? జామా. ఇగో జామా, జామా. ఎందా? తా తా తాత తెలుసు కదా మనకి, లెసన్ వచ్చింది. తా తా. నెక్స్ట్ పా పా పా. నెక్స్ట్ పాప వచ్చిందా? నెక్స్ట్ మా 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 మా. హౌ మెనీ బాక్స్ ఇస్ దేర్? 1 2 3 4 అంతే. జామా. ఈ 4 బాక్సులలో ఫిల్అప్ చేయండి. ఒకటి జామా, తాత, పాప, మామ. ఓకే, రైట్ దిస్. నౌ సెకండ్ బిట్. క్రింది వాటిలో సరైన పదములు గుర్తించుము. క్రింది వాటిలో సరైన పదమును గుర్తించుము. ఓకే, ఇక్కడ మిస్టేక్స్ ఇచ్చారు నాన్న. మిస్టేక్స్ అంటే తెలుసా? కొన్ని ఇష్టంగా ఇచ్చాడు. అవి ఏంటో చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ ఏంటో తెలుసా? కారం. సెకండ్ వన్ కారం. థర్డ్ వన్ కరాము. ఇందులో ఏది కరెక్ట్? మనము కరారం అంటామా, కారం అంటామా, కరామ్ అంటామా? ఏది కరెక్ట్? ఇందులో ఇది కరెక్ట్. దీనికి రౌండ్ షేప్ పెట్టుకోండి. ఓకేనా? సెకండ్ వన్, దిస్ వన్ ఫస్ట్ వన్. నెంబర్ 2 పాక. పాకా. పాకా. ఇందులో ఏది కరెక్ట్? పాక కరెక్టా, పకా కరెక్టా, పాకా కరెక్టా? సో పాక అంటే ఇది కరెక్ట్. ఓకేనా? గివ్ ద రౌండ్ షేప్. థర్డ్ వన్ హరా రామ్.
నెక్స్ట్ హారం, హరాం. ఓకే, నెక్స్ట్ హారం, హారం. ఓకే, ఇందులో ఏది కరెక్ట్? హరాం రేటా, హారాం రేటా, హారం రేటా. హారం అంటే తెలుసు కదా, దండ. దిస్ వన్ కరెక్ట్ ఉంది. రైట్ డౌన్. ఎవ్రీబడి రైట్ డౌన్. నా థర్డ్ బిట్, కింది అక్షరాలకు కింది అక్షరాలకు అక్షరాలకు దీర్ఘాన్ని కలిపి రాయండి, కలిపి రాయండి. ఓకే, క్రింద కొన్ని లెటర్స్ ఇచ్చాడు మనకు, అవేంటి? సా. ఇక్కడ గీత ఇచ్చింది కదా మనకి, ఇట్లా సా దీర్ఘం. ఓకే, జా, జాకు దీర్ఘం. ఓకే, టా, టాకు దీర్ఘం. లాస్ట్ వన్ యా. యాకు దీర్ఘం. ఓకే, దిస్ వన్ రైట్. కంప్లీట్ ద ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. రాయండి అవి రాసినాక నెక్స్ట్ బిట్ చెప్తాను. అవి రాస్తే ఇంకో బిట్ చెప్తాను. This one do sa, sagdirimiste sa, ja, jagdirimiste ja, ta, tagdirimiste ta, ya, yagdirimiste ya. మనం సెకండ్ లెటర్ దీర్ఘం పెట్టి రాసాం కదా, దీని తలకట్టు దీర్ఘం అంటాం కదా. ఇది తలకట్టు, ఇది దీర్ఘం, ఇది తలకట్టు, ఇది దీర్ఘం, తెలుసుగా. ఇవన్నీ దీర్ఘాలతో రాసిన లెటర్స్ ఇవి. ఓకే, ఈ కింది దాన్ని చూసి రాయండి. ఫోర్త్ బిట్, ఈ కాయ నా జామకాయ అని నీట్గా రాయాలి. ఇక్కడ ఫోర్త్ బిట్ ఏంటిది? ఈ కాయ నా జామకాయ. దీన్ని చూసుకుంటూ మళ్ళీ ఇక్కడ రాయాలి, అంతే. ఈ లైన్ మీద రాయాలి. ఈ కాయ నా జామకాయ. దీన్ని చూసుకుంటూ ఈ లైన్ మీద రాసేయాలి. రాయండి. నవ్వండి, రైట్. ఇప్పుడు రాసేయండి. ఓకే, రాసేసారా దీన్ని? ఈ కాయ నా జామకాయ. రాసారా? వెరీ గుడ్. నెక్స్ట్, ఈ కాయ నా జామకాయ. 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 ఈ కా
చూసుకుంటూ ఈ లైన్ రాయాలి మళ్ళీ సేమ్. ఈ కాయ నా అంతే, ఇలా రాసేస్తే అయిపోతుంది. ఓకేనా? జామకాయ ఇలా రాసింది. ఓకేనా? ఇప్పుడు ఈ పాట చూడండి. ఆ ఆ పాట. చూద్దామా ఈ పాట ఏంటిదో? మరి ఈ పాట ఎలా ఉందో చూద్దామా? ఓకే, see this page number 21, page number 21. take ఈ పేజ్ నెంబర్ 21 తీసుకొని చిన్న. ఇక్కడ నేను ఒక పాట చెప్తున్నాను చూడండి. ఆ ఆ పాట. ఓకేనా? ఈ పాట పేరు ఏంటిది? ఆ ఆ పాట. ఐఎమ్ రీడింగ్. ఆ అనే అలమారాలో ఆ అనే లడ్డు ఉంది. అలమారా అనే ఒక అలమారా ఉంది. అలమారా అంటే తెలుసా? చెక్కతో చేయబడింది. అలమారేలో ఆ అనే లడ్డు ఉంది. ఈ అనే అబ్బాయి. ఆలతో ఒకటి చేశాడు మనకి పాట. ఈ అనే అబ్బాయి. అబ్బాయి ఎవరు? వీడి పేరు ఈ. అలమార పేరు ఆ. లడ్డు పేరు ఆ సెకండ్ ఆ. ఓకేనా? ఇప్పుడు ఈ అనే అబ్బాయి వచ్చిండు ఎక్కడికి? అలమార కాడికి. చూడండి, ఈ అనే అబ్బాయి ఈల వేస్తూ వచ్చాడు. ఈలాంటి విజిల్, విజిల్ వేస్తూ వచ్చాడు. ఊ అని లడ్డు చూశాడు. ఎక్కడుంది లడ్డు? ఎక్కడుంది లడ్డు? అలమారాలో. అలమారాలో లడ్డు ఉందా? ఇక్కడ ఆ అంటే అలమారా, ఆ అంటే ఏంటిదా అంటే లడ్డు, ఈ అంటే అబ్బాయి. ఓకేనా? ఈ అంటే ఈల వేస్తూ వచ్చాడు. ఊ అని లడ్డు చూశాడు. అలమారాలో ఉన్నటువంటి లడ్డును చూశాడు. ఎవరు? ఈ అనే అబ్బాయి. ఓకేనా? ఊ అని మూతి చాపాడు. ఇలా అలమార దగ్గరికి పోయి అలా చాపాడు. వెంటనే లడ్డు ఏమైపోతుంది? తినేసాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఆ ఆ పాట. ఆ అనే అలమారాలో ఆ అనే లడ్డు ఉంది. ఇక్కడ అలమార ఉందా? జస్ట్ లైక్ బీరువా అనుకుంటారా మీకు తెలియకపోతే. ఓకే, అందులో ఒక లడ్డు ఉంది నాన్న. ఈ అనే అబ్బాయి, ఈ అనే అబ్బాయి, వీడి పేరు ఈ. ఈల వేస్తూ వచ్చాడు. ఈల అంటే ఇలా విజిల్. ఊ అని లడ్డు చూశాడు. ఏం చూశాడు? లడ్డుని చూశాడు. చూసి ఏం చేశాడు? ఊ అని మూతి చాపాడు. చాపాడు అంటే ఇలా అనగానే ఆ లడ్డు అయిపోయింది. ఎవరు తినేశాడు? ఈ అనే అబ్బాయి తినేశాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, మళ్ళీ గమనించండి. ఆ ఆ మాత్ర లెసన్, దీర్ఘం లెసన్ మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ రీడ్ చేయండి. 2 లైన్స్లో మాత్రము చెప్పాను కదా. కాకృతం వరకు రాయండి. ఇలా ఇలా 2 లైన్స్ పేజీ ఉంటుంది కదా మీకు. రోజు ఒక పేజీ రాసుకోండి. ఈరోజు ఇక్కడి వరకే రాయండి. రబ్ చేశాను, మళ్ళీ మళ్ళీ రాస్తున్నాను నాన్న బై మిస్లో. కల్గిరిస్తే కా, కాగుడిస్తే కి, కాకు గుడిగిరిస్తే కి, కాకు కొన్నిస్తే కు, కాకు కొందిరిస్తే కు, కాకు రుటనిస్తే క్రూ, కాకు రుటనిస్తే క్రూ.
ఓకేనా? రేపు మళ్ళీ కాకితో పట్టించుకుందాం, సరేనా? డైలీ ఒక పేజీ రాయాలి. రాసేసి మీరు చిన్న పాపలు కాబట్టి ఇట్లా లైన్స్ కొట్టుకోండి, ఈజీగా వస్తుంది మీకు. ఇలా మమ్మీని పెన్సిల్ బట్టి లైన్ కొట్టిమనండి, డ్రా ద లైన్. ఓకే, మిస్టేక్స్ పోకుండా వస్తుంది. ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క లెటర్ రాయాలి, ఓకేనా? నీట్గా వస్తుంది. చూడండి, ఈరోజు మనము ఆ దీర్ఘం, కాకు దీర్ఘం ఇస్తే కా, ఇవి వచ్చి కదా, ఇవి చదవండి. కా కా, గా దీర్ఘం ఇస్తే గా, ఇవి చదవండి. ఇలా నేను చెప్పినట్టు రీడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ జామ. ఏంటిది? జామ పండు. తాత, యూనో తాత, ఓల్డ్ మ్యాన్, గ్రాండ్ ఫాదర్ ఆల్సో. పాప, స్మాల్ బేబీనో, సో పాప. చాప, చాప మీన్స్ మ్యాట్. మ్యాట్ అంటే తెలుసా? మనము పూజకు వేసుకునేది, పడుకునేది. వాన, వాన అంటే తెలుసా? రెయిన్. ఓకే, బాట, బాట మీన్స్ దారి. దారి అంటే తెలుసా? మనం వెళ్ళే దారి, రోడ్డు. ఊయల పాట నేర్చుకుందామా? ఊయల పాట పాడా, ఊయల పాట పాడుతూ శారద ఆట ఆడా. ఇప్పుడు శారద ఆట ఆడుతుంది, ఆడుతుందా? ఊయలు ఊగుతుంది కదా. ఆనందాన పాపలు. గేమ్స్ అంటే పాపలు ఎంత ఎంత హ్యాపీగా ఉంటారు పిల్లలు. అదే ఎగ్జాము టెస్ట్ పెడతానండి, అప్పుడు ఎట్లా వస్తారు? అమ్మ మేడం టెస్ట్ అంటారు, ఓకేనా? మరి అదే గేమ్స్ అంటే పరిగెత్తుకొని వెళ్తారు కదా పాపలు. ఆనందాన పాపలు, ఆకాశాన తారలు. తారలు మీన్స్ స్టార్స్, ఓకేనా? ఆకాశంలో ఉన్నటువంటి తారలు లాంటి పిల్లలు. మరి పఠనం ఉంది కదా, ఈ పఠనంలో చదవడం నేర్చుకోవాలి. ఎలా చదవడం నేర్చుకోవాలి? కా కా, దిరిస్తే కా కా, దిరిస్తే పా కా, వా కా, దిరిస్తే వా కా, ఇంకా తాత, దిరిస్తే తాత, మూత, మూత, పాత, దిరిస్తే పాత, మాత, దిరిస్తే మా, దిరిస్తే తా, మాత. నెక్స్ట్ రాత, దిరిస్తే రా, దిరిస్తే రాత, రాత. వాత, దిరిస్తే వాత. కారం, దిరిస్తే కా, దిరిస్తే రమ్, గారం. దిరిస్తే గా, రమ్, గారం. దారం, దిరిస్తే దా, దిరిస్తే రమ్, దారం. పాఠం, దిరిస్తే పా, దిరిస్తే ఠం, పాఠం. వారం, దిరిస్తే వా, దిరిస్తే రమ్, వారం. సారం, సారం మీన్స్, సారం అంటే తెలుసా? వ్యవసాయం చేసే కదా సారంగా ఉంటుందంటాం చూడు, భూమి సారం, ఓకేనా? సారం, సగిరిస్తే సార్, సాకించినట్టే రామ్, సారం. నెక్స్ట్ ఇంకో బిట్ ఏంటిది మనకి? ఈ పదాలు రాస్తారు కదా ఇక్కడ, ఈ పదాలని, ఈ రెండంటే పదాలతో ఇవి ఫస్ట్ దానిలో జామ, తాత, మామ, పాప ఫిల్అప్ చేశారా? చేయండి మరి. ఫస్ట్ దానిలో జామ ఎలా రాసినా పర్వాలేదు, కానీ వర్డ్స్ మాత్రం రాయాలి. జామ, తాత, నెక్స్ట్ మామ, లాస్ట్ వన్ పాప. ఓకే, రైట్ డౌన్ దిస్ వన్. ఇది చేశారు కదా, ఇది గుండెం పెట్టుకున్నారు. ఈ బిట్కి, ఈ బిట్ చేశారన్నా టెక్స్ట్ బుక్లోనే ఫిల్అప్ చేయండి. దిస్ వన్ నో నీడ్ సిడబ్ల్యూ, ఓకే? మరి ఇది దీర్ఘం బిట్ రాసారా? దిస్ వన్ ఓకే. మరి ఈ పాట ఆ అనే అలమారాలో ఆ అనే లడ్డు ఉంది, ఓకేనా? ఈ అనే అబ్బాయి ఈల వేస్తూ వచ్చాడు. ఊ అనే లడ్డు చూశాడు. ఊ అని నోరు మూతి చాపాడు. లడ్డు ఏమైపోయింది? అప్పుడు లడ్డు ఏమైపోయింది? ఆ బాబు తినేశాడు, ఓకేనా? దిస్ వన్ కంప్లీటెడ్. ఎవ్రీబడి కంప్లీట్ ద సిడబ్ల్యూ. రేపు నెక్స్ట్ లెసన్ నేర్చుకుందాం. ఓకే పిల్లలు.